అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఎపెండ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫైల్‌ని మనం రీడ్ చూసాం, డిలీట్ చూసాం. అలాగే ఎపెండ్ చూద్దాం. ఎపెండ్ ఏం చేస్తదంటే ఉన్న ఫైల్‌ని డిలీట్ చేసేదండి. లేదా కంప్లీట్‌గా రీప్లేస్ కూడా చేయదు. ఆల్రెడీ ఉన్న డేటాకి కొత్త డేటాని ఎపెండ్ చేస్తూ ఉంటది. ఓకేనా? అది ఎపెండ్ తాలూకా ఫంక్షనాలిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను అసింక్రోనస్ అండ్ సింక్రోనస్ 2 ఫంక్షన్స్ రాశాను. ఇక్కడ ఫైల్ పాత్ వచ్చి నేను శాంపిల్ డేటాలో example.txt అనేది ఇచ్చాను. ఇక్కడ చూడండి example.txt ఉంది. నేను డిలీట్ చేసేస్తాను ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు ఫైల్ లేదు కదా. ఒకవేళ ఫైల్ కానీ లేకపోతే ఇది న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ఫైల్ ఉంటే ఉన్న డేటాకి కొత్త డేటాని యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టేట్మెంట్స్ కరెక్టర్ కాదని ఎగ్జిక్యూట్ చేసి మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి example.txt అనే ఫైల్ లేదు. శాంపిల్ డేటా ఫోల్డర్లో example.txt అనే ఫైల్ మనకి లేదు ఇక్కడ. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఈ ఎపెండ్ ఫైల్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే కనుక మనకి చూడండి ఫైల్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకేనా? కానీ ఇందులో డేటా చూసినట్లయితే ఫస్ట్ మనకి సింక్రోనస్ డేటా ఫస్ట్ వస్తుంది, తర్వాత అసింక్రోనస్ డేటా. మనకు తెలుసు కదా, ఫస్ట్ సింక్రోనస్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇక్కడ స్లాష్ అనేది న్యూ లైన్ కోసం నేను ఇచ్చాను అంతే. ఓకేనా? దీన్ని మనం మళ్ళీ రన్ చేసామనుకోండి, చూడండి ఆ ఫైల్ని కంప్లీట్గా రీప్లేస్ చేయదండి. రైట్ ఆపరేషన్లో మనకి కంప్లీట్గా రీప్లేస్ అయిపోద్ది. కానీ ఎపెండ్ ఆపరేషన్లో మనకి డేటా అనేది ఎపెండ్ అవుతుంది. మళ్ళీ ఉన్న డేటాకి కొత్త డేటా ఎపెండ్ అవుతుంది, డిలీట్ అవ్వదు. ఇది ఎపెండ్ ఫైల్ అనమాట. ఓకే. ఇలాగే ఇప్పుడు మనమైతే రీడ్, రైట్, డిలీట్, ఎపెండ్ ఈ ఆపరేషన్స్ చూసాం కదా. ఓకే, రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు ఈ ఆపరేషన్స్ కానీ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి దీనికి ఎర్రర్ ఫస్ట్ కాల్ బ్యాక్ ఉంది. ఎర్రర్ని ఇక్కడ ఎలా హ్యాండిల్ చేస్తుంది. ఓకేనా? సింక్రోనస్లో మనకి ఎర్రర్ ఫస్ట్ కాల్ బ్యాక్ ఉండదు కాబట్టి ట్రై క్యాచ్ బ్లాక్ పెట్టి మనమే ఎర్రర్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఓకేనా? అయితే రియల్ టైంలో మనం వాడేటప్పుడు ఇటువంటి సింటాక్స్ వాడమండి. మనం రియల్ టైంలో వాడేటప్పుడు మనం ప్రామిసెస్ సింటాక్స్ని వాడతాం ఎక్కువగా. చూడండి, ఇలా fs.promises అనే ఏపీఐని ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకొని సింక్రోనస్ ఆపరేషన్స్ ఎలా రాస్తామో అలాగే రాస్తాం. ట్రై క్యాచ్ బ్లాక్లో పెడతాం. కాకపోతే అసింక్ అవైట్ అనే దాన్ని మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? fs.write ఫైల్. ఓకేనా? ఇది ఎసింక్రోనస్ ఆపరేషనే, కానీ సింక్రోనస్ వేలోన మనకి మాడ్యులర్గా, రీడబిలిటీగా, ఈజీగా ఉండడం కోసం ఇలా మనం రాసుకుంటాం. రియల్ టైంలో ఇలా రాస్తాం. ఈ ఫైల్ని నేను ఎగ్జిక్యూట్ చేయట్లేదండి, ఇది మీరే ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ మీరు ఫైల్ పాత్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ ఫైల్ పాత్ ఇవ్వండి. ఫైల్ పాత్ ఇచ్చి ఈ ఆపరేషన్స్ అన్నీ చేయండి. రైట్ ఆపరేషను, రీడ్ ఆపరేషను, అపెండ్ ఆపరేషను, డిలీట్ ఆపరేషను, ఈ ఆపరేషన్స్ అన్నిటినీ కూడాను ఒక ఫంక్షన్ పెర్ఫామ్ ఫైల్ ఆపరేషన్స్ అనే ఫంక్షన్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ స్టెప్ 1లో ఫస్ట్ రైట్ చేసాం ఫైల్ని. రైట్ చేసిన దాన్ని రీడ్ చేసాం, తర్వాత ఎపెండ్ చేసాం. ఎపెండ్ చేసిన దాన్ని మళ్ళీ రీడ్ చేసాం, అంటే మళ్ళీ ఎపెండ్ అయిందా లేదా చూసుకోవడానికి. ఫైనల్గా ఫైల్ని డిలీట్ చేసాం అనమాట. ఈ ఆపరేషన్స్ దీని తొలగు డేటా నేను ఇక్కడ ఉంచాను. మీరు దీన్ని సొంతగా ప్రయత్నించండి. ఓన్లీ వీడియో చూసి వదిలేయద్దు ప్లీజ్. ఓకేనా? నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడే ఉంది. ఓకేనా? ఇది మనకి సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ కోసం అసింక్ అవాయిడ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. దీని గురించి మీకు థరో అండర్స్టాండింగ్ ఉండాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడితో నేను ఫైల్ ఆపరేషన్స్ స్టాప్ చేస్తాను. కానీ ఫైల్ ఆపరేషన్స్ అనేవి ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా? అవన్నీ చెప్పుకోవడం అంటే కుదరని పని. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది రెపల్ అండి, మనకు ఆల్రెడీ తెలుసు. ఇలా డాట్ పెట్టిన తర్వాత ట్యాబ్ని 2 సార్లు నొక్కినట్లయితే మీకు ఇందులో ఉన్న ఫంక్షన్స్ అన్నీ వస్తాయి. సో నేను ఓన్లీ ఫైల్ ఆపరేషన్సే చెప్పాను. అలాగే మనం డైరెక్టరీ పైన కూడా ఆపరేషన్స్ చేయొచ్చు. ఇంకా మనం వాచ్ చేయొచ్చు ఫైల్ని. ఓకేనా? సో ఇప్పుడు మనం వాడేది fs.promisesలో మనకి ఈ ప్రామిసెస్ అన్నీ వచ్చాయండి. మనకి రీడ్ ఫైల్, ఓకే, రీడ్ ఫైల్ అసింక్, ఓకేనా, మేకింగ్ ద డైరెక్టరీ, ఇలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అందులో.
ఓకేనా. మీరు దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అఫీషియల్ డాక్యుమెంట్ కూడా ఉంటుందండి. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.